హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటంటే ప్రతి సంవత్సరం సావిత్రిబాయి యొక్క జయంతిని మనమంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది. చాలామంది సంతోషిస్తున్నారు. ఒక వరకు ఇది సంతోషించదగ్గ విషయమే, కానీ కండిషన్స్ అప్లై. ఎందుకు కండిషన్స్ అప్లై అంటే, మనం ఒక్కసారి సావిత్రిబాయి చేసినటువంటి త్యాగాలను, లేకపోతే ఆమె ఎవరి మీద పోరాటం చేసింది, ఎట్లాంటి సాంఘిక శక్తుల మీద పోరాటం చేసింది అన్నది తెలుసుకోగలిగితే, ఈ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిందో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి జయంతిని జరపాలని చెప్పేసి, అది ఎందుకు తప్పు అన్నది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం ఈ వీడియోను ప్రత్యేకంగా చేస్తున్నా. అంతేకాకుండా సావిత్రిబాయి పూలేని నిజంగా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి కొన్ని కీలకమైన అంశాలను ఈ వీడియోలో పొందుపరచాలని అనుకుంటున్నా. ముఖ్యంగా చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు దళితులకు దేవుడు అంబేద్కర్ అనే కోణంలో ఆలోచించి అంబేద్కర్కి సంబంధించి 125 అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టిండ్రు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మేము అంబేద్కర్ని గౌరవిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో ప్రకటించుకోవాలని చూసిర్రు, కానీ విగ్రహం అయితే పెట్టిర్రు, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలను, దళితుల యొక్క ఆశలను అన్నింటినీ కూడా మంట పెట్టిర్రు. అంతేకాకుండా ఈసారేమో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసి ఇంకా అందరి నోళ్ళు మూయించాలనుకుంటున్నారేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ అనుమానం కలుగుతూ ఉందంటే, సావిత్రిబాయి పూలే ఎవరి మీద పోరాటం చేసింది? మతాధిపత్యం మీద పోరాటం చేసింది. అసలు కులాహంకారం ఎందుకుంది? సమాజం అగ్రవర్ణ ప్రజలు, బడుగు బలహీన దళిత ఆదివాసీ వర్గాల పైన ఎందుకు అంత అమానుషంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరికీ, అంటే కింది కులాల వాళ్ళందరికీ కూడా సహాయంగా మద్దతుగా ఆమె నిలబడి వీళ్ళందరికీ చదువు చెప్పాలని చెప్పేసి ఆమె పాటుపడ్డారు. అంతేకాదు, అప్పటి సమాజంలో స్త్రీలు పురుషులు సమానంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడా సావిత్రిబాయి పూలే ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా సమానంగా చూడబడాలి, ఈ సమాజం అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులతో ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి సమానత్వం కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని, జయంతిని మీరు ఈరోజు కేవలం మహిళలకు సంబంధించిందిగా ఒక సైడే కార్నర్ చేస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనటం నిజంగా అంత మంచి పరిణామం కాదు. ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకుని పునరాలోచించి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి జయంతిని జరపాల్సిన డిమాండ్ని ఈరోజు మేము మీ ముందు పెడతా ఉన్నాం. అయితే మనం గమనించినట్టయితే ఇందుకు కూడా ఒక హేతుబద్ధమైన కారణం ఉంది. ఎన్నో కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరము రెగ్యులర్గా జరుపుకునేటటువంటి గురు పూజోత్సవము లేదా ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటాము. అయితే ఆయన యొక్క హిస్టరీని మనం గమనించినట్టయితే, ఆయన బాల్య వివాహం చేసుకున్నాడు అని చెప్పిన వదంతులు ఉన్నాయి. ఆయన కుల వివక్షని పెంచి పోషించినట్టుగా వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన బాల్య వివాహం చేసుకోవటమే కాక వాళ్ళ సతీమణికి చదువు అందకుండా చూసిండు, నిర్బంధించిండు అనేటటువంటి వాదనలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేవలం ఈ దేశానికి రాష్ట్రపతి కావటం వల్ల ఆయన జన్మదినాన్ని, ఆయన జయంతిని ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతవరకు సబబు? అంత ప్రేమ మీకు ఆయన మీద ఉంటే ఇంకేదైనా డేని అతనికి డెడికేట్ చేయొచ్చు, కానీ అందరికీ చదువుల తల్లిలాగా ఉన్నటువంటి సావిత్రిబాయి జయంతిని ఖచ్చితంగా ఒక జెండర్కి ఆపాదిస్తూ, ఒక జెండర్కి మాత్రమే పరిమితం చేస్తూ కాకుండా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాం. అంతేకాకుండా నిజానికి మనం అందరం కూడా చదువుల తల్లి సరస్వతీదేవి అని చెప్తాము, పూజ చేస్తాము. మరి ఆ సరస్వతీదేవిని చూసినామో లేదో మన జీవితాలలో తెలియదు, కానీ నిజానికి ఎంతోమంది ఈరోజు నేను కూడా చదువుకొని ఇట్లా మీ ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే, ఏ సరస్వతీదేవో నా ముందొచ్చి కూర్చుని నాకు చదువు చెప్పలేదు, నా ముందు తరాలకి చదువు చెప్పలేదు. కానీ సావిత్రిబాయి ఆనాటి నుంచి తరతరాలుగా ఈరోజు ఆడపిల్లలు చదువుకుంటున్నారన్నా, శూద్రులు కింది కులాల వారు చదువుకుంటున్నారన్నా కూడా ఆనాడు సావిత్రిబాయి
భాయ్ చేసినటువంటి కృషిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. మరి అంత పోరాటం చేసి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దుశ్శక్తులందరితో పోరాటం చేసి మరి శూద్రులకు అతి శూద్రులకు చదువునిచ్చినటువంటి సావిత్రిబాయి పూలేని ఈరోజు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం చేయడం ఎంతవరకు హర్షణీయం అన్నది కూడా ప్రభుత్వం ఇంకోసారి పునరాలోచించాలి. అంతేకాకుండా కేవలం ఒక మహనీయురాల్ని పట్టుకొని ఆమెకంటూ ఒక రోజుని కేటాయిస్తే సరిపోతుందా? ఆమె చేసినటువంటి కృషికి త్యాగాలకు మనం గౌరవిస్తున్నట్టేనా? వాళ్ళ ఆశయాల సంగతి ఏంటి? మరి సావిత్రిబాయి పూలే ఆనాడు సమాజంలో సాంఘికంగా ఏవైతే ఉన్నాయో దురాచారాలు వాటన్నింటికి నిరసనగా ఒక గొంతు అయ్యారు. అంతేకాకుండా ఆనాడు దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షకి కానీ లేకపోతే మైనారిటీలైనటువంటి ముస్లింల మీద క్రిస్టియన్ల మీద ఉన్నటువంటి వివక్షకి కూడా ఆమె మాట్లాడినారు. ప్రత్యక్షంగా ఎన్నో పోరాటాలలో ఒక మహిళగా ఆమె వెళ్ళి డైరెక్ట్గా అంటే ఆమె పోరాటంలో భాగమయ్యారు. ఏకైక మహిళామణి ఆవిడ. ఆ సమయంలో డైరెక్ట్గా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని సోషల్ యాక్టివిస్ట్గా ఉండడంలో మరి అంత చేసిన ఆమెని కేవలం ఒక జెండర్కే పరిమితం చేస్తారా? ఏ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అయితే వద్దు అని చెప్పేసి వాటి మీద ఉక్కుపాదం మోపిందో ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ అదే జెండర్ ఇన్ఈక్వాలిటీ దగ్గర కూర్చోబెట్టి దాని అంతటినీ ఈమెకే డెడికేట్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించాలి. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే ఆనాటి నుంచి అయినా కానీ శాస్త్రీయంగా విద్యా బోధన పట్ల ఆమె ఎంతో తీవ్రంగా కృషి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏం రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని గమనించినట్టయితే బీఆర్ఎస్ హయాంలో చూసినా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూసినా కానీ మన తెలంగాణలో దళితులకి సంబంధించి మైనారిటీలకి సంబంధించి వాళ్ళ హక్కులు రోజు హరించబడుతున్నాయని రోజు చదువుతూనే ఉన్నాం, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా కానీ ఆ పరిస్థితుల్లో కొంచెం కూడా మార్పు ఉండట్లేదు. కొన్ని ఉదంతాలు ఉన్నాయండి. శాస్త్రీయంగా విద్యాబోధన చేస్తున్నటువంటి గురువులకు ఇటు పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే సంఘ్ పరివార్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే పొలిటీషియన్స్ నుంచి పొలిటికల్ పార్టీస్ నుంచి గవర్నమెంట్స్ నుంచి పూర్తి స్థాయి దాడులు జరిగినటువంటి సంఘటనల్ని నేను కొన్ని మీ ముందు సావిత్రిబాయి జయంతి సందర్భంగా గుర్తు చేసి ఈ రోజును పూర్తి స్థాయి ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చడమే కాకుండా ఎవరైతే శాస్త్రీయంగా విద్యాబోధన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ఈ రోజును కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కోటగిరి అనే ఊర్లో మల్లికార్జున్ అనే ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన దేవుణ్ణి నమ్మరు, బొట్టు పెట్టుకోరు. అయితే ఆ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో వినాయక చవితి నాడు ఆయన వినాయక చవితి చందాకు వచ్చిన వాళ్ళకి చందా ఇవ్వలేదన్న కోపంతో ఆర్ఎస్ఎస్ వాదులు విహెచ్పి వాదులు ఆయనని బలవంతంగా హనుమాన్ టెంపుల్కి తీసుకుపోయి బలవంతంగా ఆయన చేత బొట్టు పెట్టించి తర్వాత జై శ్రీరామ్ నినాదాలను నినాదించేలాగా చేశారు. ఈ విషయంలో పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈ సంఘటనలో ఎందుకంటే జై శ్రీరామ్ నినాదం ఉన్నా ఆర్ఎస్ఎస్ ఉన్నా అక్కడ విహెచ్పి ఉన్నా అది ఖచ్చితంగా బీజేపీ లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉందని అర్థం. బీజేపీ లీడర్లకు అనుసరణలోనే ఆ ఘటనలు జరుగుతున్నాయని అర్థం. మరి ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే మల్లికార్జున్ అనే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆయన చాలా కరాఖండిగా లేదు నేను దేవుడిని నమ్మను, నేను చందాలు ఇవ్వబోను, నేను బొట్టు పెట్టుకోను, నేను జై శ్రీరామ్ అను అని చెప్పేసి కరాఖండిగా చెప్పినా కూడా ఆయన యొక్క మత స్వేచ్ఛను హరిస్తూ దేవుడిని నమ్మాలా నమ్మొద్దా అన్నది పూర్తి వ్యక్తిగతం. అది ఆయనకి మాత్రమే సంబంధించిన అంశం. అయితే బయట పక్క నుంచి ఉన్న వాళ్ళందరూ ఈ విహెచ్బి ఆ తర్వాత సంఘ పరివార్ బీజేపీ లీడర్లు వీళ్ళందరూ కలిసి ఆయన మీద మతం రంగు పులిమే ప్రయత్నం చేసిర్రు. ఆయనని బెదిరిస్తూ అంటే ఒక్కవేళ నువ్వు కనుక మాకు యాంటీగా ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినా ఏమైనా చేసినా కానీ ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఊడిపోతుంది అని చెప్పేసి ఆనాడు వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియోలు కూడా లీక్ అయ్యి చక్కర్లు కొట్టిన సందర్భాన్ని నేను ఈ నేపథ్యంలో గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఆపేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఎంత తెలివైన చూడండి, ప్రభుత్వాలు ఏం చేసినాయి. మొన్ననే తుక్కుగూడలో ఒక మాదిగ కులానికి చెందినటువంటి రాములు అనే హెడ్ మాస్టర్
మొత్తానికి ఆయనను అక్కడ చేసి ఇక్కడ చేసి విద్యార్థి యొక్క కాళ్ళు పట్టుకునేలా చేసిర్రు, ఆయనని దారుణంగా అవమానించిర్రు. మరి మన మన ధర్మం ఏం చెప్తుంది? గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తుంది. కానీ మనం రివర్స్లో ఏం చేస్తున్నాం? స్వయాన అయ్యప్ప భక్తులు అందరూ గుమిగూడి పాపం ఆ గురువు చేత ఒక విద్యార్థికి కాళ్ళు పట్టించిర్రు. సో ఇది ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సరే, ఇంతకుముందు చెప్పినటువంటి మల్లికార్జున ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది అనుకుంటే, మొన్న జరిగినటువంటి తుక్కుగూడ ఇన్సిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా. మరి ఇట్లాంటి బడుగు బలహీన వర్గాలు ఉపాధ్యాయ రంగంలో ఉండి, పిల్లలకి చదువు చెప్పే రంగంలో ఉండి వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళు సామాజికంగా ఎన్నో అవాంతరాలను దాటి ముందుకొచ్చి మరి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా గులాంగిరి చేయాలి అని అనుకుంటే అది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటివన్నీ ఇట్లా కొనసాగుతూ ఉంటే సావిత్రిబాయి లాంటి వారి ఆశయాలు నిజంగా నెరవేరుతాయని ఎట్లా అనుకోవాలి? రీసెంట్గా సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఒక విద్యార్థి అస్వస్థత గురై చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ప్రిన్సిపల్ను అందరూ వచ్చి సస్పెండ్ చేయించారు. చూడండి, సస్పెండ్ చేయించారు, బాగుంది, పిల్లల మీద మీకు చాలా కన్సర్న్ ఉంది. కానీ ఇవే ఘటనలు ఒక రెడ్డి ప్రిన్సిపల్గా ఉన్న కాలేజీలో కానీ, ఒక కాపు ప్రిన్సిపల్గా ఉన్న కాలేజీలో కానీ, ఒక అగ్రవర్ణపు ప్రిన్సిపల్ ఉన్నటువంటి కాలేజీలో ఇవే ఘటనలు జరిగినప్పుడు ఎందుకు మరి ప్రభుత్వాలు ఏవి కూడా బాధితుల పక్షాన నిలబడకుండా ఆ ప్రిన్సిపల్ సీటుకి గౌరవం ఇచ్చి, అందులో కూర్చున్న వ్యక్తి యొక్క కులానికి గౌరవం ఇచ్చి, ఆ కులానికి తలొంచి ఆ వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేసే పని చేస్తున్నాయని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత హసన్పర్తి జూనియర్ కాలేజ్లో ఆ ప్రిన్సిపల్ మేడం దగ్గర సర్క్యులర్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్కి సంబంధించి ప్రీ క్రిస్మస్ వేడుకలు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంసిద్ధమై ఉంటే, పిల్లలందరూ చాలా హ్యాపీగా వాళ్ళంతా డెకరేషన్స్ చేసుకొని ఉంటే, VHBRSS దళాలు మొత్తం వచ్చి వాళ్ళందరి యొక్క సెలబ్రేషన్స్ని ధ్వంసం చేసి, వాళ్ళు డెకరేట్ చేసుకున్నటువంటి ఆ డెకరేషన్స్ అన్నింటినీ ధ్వంసం చేసి ఆడపిల్లల కడుపులో తన్ని మరి అక్కడ పగిలిపోయినటువంటి ఆ డెకరేషన్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఆ పిల్లలకి కుచ్చుకుంటే ఆ ప్రిన్సిపల్ వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని FIR ఫైల్ చేపిస్తే అప్పుడు ఏం జరిగింది తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్కి అధిపతి అయినటువంటి సెక్రటరీ ఆమెకి ఫోన్ చేసి, నువ్వు ఈ కేసుని వెనక్కి తీసుకోకపోతే నీకు ఉద్యోగం ఉండదు, వెంటనే నువ్వు ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆమెని బెదిరించడం జరిగింది. సో కేవలం అక్కడ ప్రిన్సిపల్ ఒక క్రిస్టియన్ అవ్వటం వల్ల, అంటే ఒక మైనారిటీ కావడం వల్ల మీరు అక్కడ ఎట్లాంటి అల్లర్లు జరిగినా, ఆకతాయి పనులు జరిగినా కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? మరి ఈ విషయం, ఇట్లాంటి ఘటనలు ఎన్నో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎస్సీలని, క్రిస్టియన్లని, ముస్లింలని ఇట్లాంటి మతపరంగా, కులపరంగా ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు రెచ్చగొడతానే ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి వివాదాలు వస్తూనే ఉన్నాయి. వివక్ష ఇంకా అట్టడుగు నుంచి కూడా ఉంది, కింది స్థాయి నుంచి హై లెవెల్ వరకు కూడా ప్రతి చోట ఈ వివక్ష అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మీరు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టి మొత్తం రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇవన్నింటినీ మీరు పూర్తి స్థాయిలో నిర్మూలించకపోతే, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడకపోతే, మహనీయుల యొక్క ఆశయాలను మీరు ఏ రకంగానూ ముందుకు తీసుకెళ్ళినట్టు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను పెట్టినట్టు, చేతులు దులుపుకున్నట్టుగానే మీరు కూడా ఈ రోజుకు ఒక ట్యాగ్ అంటించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా, తర్వాత మహిళల యొక్క హక్కులు కానివ్వండి, SC STల హక్కులు కానివ్వండి, ఉపాధ్యాయుల యొక్క అంటే శాస్త్రీయబద్ధంగా విద్యని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క హక్కుల్ని హరించినట్టుగా అవుతుంది తప్ప మీరు ఇవన్నీ ఎన్ని చేసినా కానీ ఖచ్చితంగా సావిత్రిబాయి లాంటి మహనీయులు ఆనందంగా ఉండరు. వాళ్ళు పడ్డ కష్టం వేరు, వాళ్ళు చేసిన పోరాటాలు వేరు, వాటి ఫలితాలు ఈరోజు వాళ్ళ పిల్లలకు అందాల్సిన అవసరం ఉంది. వీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలుగా మీ మీద ఖచ్చితంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ విన్నవిస్తున్నాం. మేము మీకు డిమాండ్ మాత్రమే కాదు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే ఉందో జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పూలే జయంతిని మీరు ఖచ్చితంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించండి. ఎందుకంటే సెప్టెంబర్ 5వ తారీఖు అదేమి పురుషుల ఉపాధ్యాయ దినోత్సవం కాదు సార్. మనం గమనిస్తే మనం జనరల్ ఉపాధ్యాయ దినోత్సవంగానే జరుపుకుంటున్నప్పుడు సెప్టెంబర్ 5వ తారీఖును, మరి ఈరోజు జనవరి 3వ తారీఖును మాత్రం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే మీ మెదడులో ఈ రోజుకి కూడా ఆడపిల్లలు వేరు, మగవాళ్ళు వేరని ఉందా?
ఈ రోజుకు కూడా మీరు జెండర్ సమానత్వాన్ని పాటించాలని అనుకోవటం లేదా? మీరు ఒక అత్యున్నతమైన ఒక గౌరవప్రదమైన పదవిలో కూర్చున్నందుకైనా ఖచ్చితంగా ఎట్లాంటి ఇన్ఈక్వాలిటీస్కి తావివ్వకుండా, ఎట్లాంటి డిస్క్రిమినేషన్స్కి తావివ్వకుండా జనవరి 3వ తారీఖును ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.